భూచలనాలు అంటే భూమికి కలిగిన చలనాలు ఏ విధంగా ఉన్నాయి అని కానీ మనం చూసినట్టయితే, భూమికి యాక్చువల్గా ఆధునిక మానవుడు ప్రాచీన కాలంలో అయితే భూమి అనేది యాక్చువల్గా తిరగటం లేదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని అనుకునేవాళ్ళు. అప్పటి కాలంలో వాళ్ళకున్న జ్ఞానంతో తొలి మానవుడు యాక్చువల్గా ఏమనుకున్నాడు, చాలా కాలం వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునేవాడు. తర్వాత కాలంలో తిరుగుతుంది సూర్యుడు కాదు, భూమి తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని తెలుసుకున్నాడు. మరి సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి 2 రకాల చలనాలు ఉంటాయని తెలుసుకున్నాడు మానవుడు. మరి ఆధునిక మానవుడు మనం చూసినట్టయితే ఈ 2 రకాల చలనాలు ఏంటి అనేది మరి కంటిన్యూస్గా స్టడీ చేయడం జరుగుతూ ఉంది. భూమికి 2 రకాల చలనాలు ఉన్నాయి. అవి భూభ్రమణము, భూ పరిభ్రమణము. భూమికి 2 చలనాలు ఉన్నాయి. ఒకటి భూభ్రమణం, భూపరిభ్రమణం. భూభ్రమణము అంటే ఏంటి, ఫస్ట్ వాటిని గురించి చిన్నగా డెఫినిషన్స్ చూద్దాం. అసలు భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, దాన్నే భూభ్రమణం అంటున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, దాన్నే భూపరిభ్రమణం అంటాము. సింపుల్ క్వశ్చన్స్ అయ్యి. దీంట్లో యాక్చువల్గా భూభ్రమణం అప్పుడు ఏం జరుగుతుంది, ఇందాక మనం చూసినట్టు 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీంట్లో భూభ్రమణానికి యాక్చువల్గా భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత కాలం పడుతుంది అంటే 23 గంటల 56 నిమిషాల 4.6 సెకండ్ల కాలం పడుతుంది. దాన్నే 24 గంటలు అంటున్నాము. మరి భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఏమి జరుగుతాయి అని మనం చూసినట్టయితే, భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు ముఖ్యంగా 4 మరి పరిస్థితులు ఏర్పడతాయి భూగోళం మీద. మరి తన చుట్టూ తాను తిరగడం వల్ల 1 భూగోళం మీద రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. భూగోళం మీద రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. మరి సెకండ్గా చూస్తే ఆటుపోటులు ఏర్పడతాయి. దానికి కలిపి చదవద్దు, దీని ఒక్కదానికి చూడండి. భూమి మీద రాత్రింబవళ్ళు ఏర్పడతాయి, 2 ఆటుపోట్లు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల 3వది ఏంటంటే, భూమి మీద సూర్యుడు వివిధ సమయాల్లో వివిధ ఎత్తులో ఉంటాడు. వివిధ సమయాల్లో వివిధ ఎత్తులో కనిపిస్తాడు. మరి యాక్చువల్గా భూమి మీద నుంచి చూస్తే సూర్యుడు 3 రకాలుగా కనిపిస్తాడు మనకి. ఏ రకంగా కనిపిస్తాడు, 3 స్థితుల్లో కనిపిస్తాడు. 1 దిగ్, జెనిత్, దాన్. డస్క్, ఫస్ట్ డస్క్, సెకండ్ వన్ జెనిత్, మూడోది వచ్చేసి దాన్. డస్క్ అంటే తొలి సంధ్య, జెనిత్ అంటే మధ్యాహ్నం, దాన్ అంటే మలి సంధ్య, సాయంత్రం. ఈ 2 మనం చూసినట్టయితే డస్క్, దాను, ఈ 2 కాలంలో యాక్చువల్గా సూర్యుడు దిక్కుమండలంలో కనిపిస్తాడు. దిక్కుమండలం అంటే యాక్చువల్గా ఉదయం సాయంత్రం ఎట్ట కనిపిస్తాడు సూర్యుడు, ఏదైతే భూమి ఆకాశం 2 కలుసుకున్న ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాడు మనకి, దాన్నే దిక్కుమండలం అంటాం. సో దాన్ని అక్కడ పెడితే మరి భూభ్రమణంలో మనకేం కనిపిస్తాయి, రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. మరి ఆటుపోట్లు కనిపిస్తాయి, పోటుపాట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత 3వదిగా ఏం కనిపిస్తుంది, సూర్యుడు భూమి మీద రకరకాల ఎత్తుల్లో కనిపిస్తాడు దీనివల్లే, భూభ్రమణం వల్ల. అంతేకాకుండా భూమి మీద వీచే ఈ గాలులు, మామూలుగా వీచే గాలులు, ఈ భూమధ్య రేఖకి, ఇది భూమి అయితే యాక్చువల్గా భూమధ్య రేఖకి ఇటు నుంచి వీచే గాలులు ఈ పైకి పోయిన తర్వాత ఇవే కుడివైపుకు వంగుతాయి. ఇటు నుంచి వీచే గాలులు యాక్చువల్గా ఈ ప్రాంతం నుంచి ఇటు వచ్చేటప్పుడు ఎడం వైపుకు వంగుతాయి. ఇటేమో ఇవి కుడివైపుకు వంగుతాయి, ఇటు ఎడం వైపు వంగుతాయి. యాక్చువల్గా సహజంగా
మామూలుగా భూమి మీద వీచే గాలుల్లో ఈ మార్పు వస్తుంది. ఎందుకని? భూమి తన చుట్టూ దాన్ని తిరిగేటప్పుడు ఏ బలం వస్తుంది భూమికి? కొరియాలిస్ బలం అంటారు దాన్ని. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దాన్ని ఏమంటారు? భూభ్రమణం అంటున్నాం. ఈ భూభ్రమణం వల్ల భూమికి వచ్చే శక్తి ఏంటి? కొరియాలిస్ శక్తి. మరి ఈ కొరియాలిస్ శక్తి అనేది ఒక అభికేంద్రక శక్తి. మరి ఆ శక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే భూమి మీద వీచే గాలులు మరి ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకి వంచబడతాయి ఆ కొరియాలిస్ బలం వల్ల. మరి ఆ దిగ్విషయాన్ని ఎవరు చెప్పారో? పెరల్స్ అనే వ్యక్తి చెప్పడం వల్ల దాన్ని పెరల్స్ లా అంటాము. పెరల్స్ సూత్రం దీన్ని వివరిస్తుంది. ఏ సూత్రం దీన్ని వివరిస్తుంది? పెరల్స్ సూత్రం. ఇది యాక్చువల్గా భూభ్రమణము. మరి ఈ భూభ్రమణాన్ని మనం చూసినట్టయితే ఈ భూభ్రమణంలో మనకి ఏం కనిపిస్తున్నాయి యాక్చువల్గా? సరే, భూభ్రమణం తర్వాత మనకి భూపరిభ్రమణం. ఏంటి పరిభ్రమణం అంటే? యాక్చువల్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఇది సూర్యుడైతే, ఇది సూర్యుడైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతుంది? ఇది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. దీన్నే పరిభ్రమణం అంటాం. భూమి తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతూ ఒక పక్క తన చుట్టూ తాను తిరుగుతూ ఇట సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగే ఈ భూమిని మనం ఏమంటున్నాం? భూమి యొక్క సూర్యుడు చుట్టూ తిరిగే ఈ ఎట్ట తిరుగుతుంది? దీర్ఘవృత్తాకార కక్షలో. ఏ కక్షలో తిరుగుతుంది అంటాడు? దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. దీన్ని మనం భూపరిభ్రమణం అంటున్నాము. మరి భూపరిభ్రమణం వల్ల ఏం జరుగుతాయి అని మనం చూసినట్టయితే, భూపరిభ్రమణం వల్ల యాక్చువల్గా మనకి రాత్రింపవళ్ళు భూభ్రమణం వల్ల ఏర్పడితే, భూపరిభ్రమణం వల్ల రాత్రింబవళ్లలో కాల వ్యత్యాసాలు ఏర్పడతాయి. రెండు ఒకటిగా కనిపిస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. భూపరిభ్రమణం వల్ల రాత్రింబవళ్ళ మధ్య ఉన్న కాల వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఒకటి. రెండు, భూభ్రమణం కారణంగా ఋతువులు ఏర్పడతాయి. ఋతువులు అంటే 12 ఋతువులు ఉన్నాయి యాక్చువల్గా. ఈ ఋతువులు ఏర్పడతాయి. లేదా 3 ఏ కాలాలు ఉన్నాయి? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈ కాలాలు ఏర్పడతాయి, ఈ ఋతువులు ఏర్పడతాయి యాక్చువల్గా. ఎందుకు ఏర్పడతాయి ఋతువులు? ఋతువులు కూడా ఎందుకు ఏర్పడతాయి అంటే, భూమి యాక్చువల్గా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు భూమి యొక్క అక్షం అంటే ఏంది యాక్చువల్గా? ఏదైతే ఉత్తర దక్షిణ ధ్రువాల్ని కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఒక ఊహారేఖను మనం అక్షం అంటున్నాం. ఆ భూమి అక్షం మరి 23.5 డిగ్రీలు మరి కక్షాతలానికి 23.5 డిగ్రీలు వంగి ఉంది. దానివల్ల ఏర్పడుతున్నాయి. రెండోది, మనం ఇందాక చెప్పుకున్నట్టు భూమధ్య రేఖ నుంచి పైకి పోయే కొంది అటు ఉత్తరంగా పోయినా, ఉత్తర ధ్రువం వైపు పోయినా, ఇటు కిందకి దక్షిణ ధ్రువం వైపు పోయినా సరే ఏమవుతున్నాయి? అక్షాంశాల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంది. అక్షాంశ పరిమాణం తగ్గుతూ ఉంది. మరి ఈ కారణం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ కారణాల వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. 3, 1 రాత్రింబవళ మధ్య కాల వ్యత్యాసం. 2 యాక్చువల్గా ఏర్పడుతున్నాయి? ఋతువులు ఏర్పడుతున్నాయి. 3 ఆయనాలు. ఏంటి ఆయనాలు అంటే? ఆయనాలు ఏర్పడుతున్నాయి. ఏంటి ఆయనాలు అంటే? ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది ఇంపార్టెంట్గా. యాక్చువల్గా ఇది భూమి. ఈ భూమిలో యాక్చువల్గా ఇది 0 డిగ్రీస్. దీంట్లో 23.5 డిగ్రీల నార్త్ అంటున్నాం, 23.5 డిగ్రీల
సౌత్ అంటున్నాము. 23.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల సౌత్ అంటున్నాం. దీంట్లో మనం చూసినట్టయితే 23.5 డిగ్రీల సౌత్ అంటున్నాం. దీంట్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా ఆయనాలు 2 రకాలుగా కనిపిస్తాయి మనకి. శీతాకాల ఆయనం, వేసవికాల ఆయనం. వింటర్ సాల్స్టైస్, సమ్మర్ సాల్స్టైస్. ఇంగ్లీష్లో వింటర్ సాల్స్టైస్. వింటర్ సాల్స్టైస్ అంటే శీతాకాల ఆయనము, సమ్మర్ సాల్స్టైస్ వేసవికాల ఆయనం. ఇక్కడ చూడండి, నీట్గా చూడాలి. ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఫస్ట్ వేసవికాల ఆయనం చూద్దాం. వేసవికాల ఆయనము 1, 2 శీతాకాల ఆయనము. ఏంటి అసలు ఈ అని చూసినట్టయితే, భూమి మీద యాక్చువల్గా భూమి తిరిగేటప్పుడు సూర్యుడు చుట్టూరు సూర్యుడి యొక్క కిరణాలు నిట్ట నిలువుగా పడేదే ఈ ప్రాంతం మధ్య. ఇక్కడి నుంచి సూర్యకిరణాలు ఇటుపక్క కానీ ఏటవాలుగా పడతాయి. ఈ రెండుటి మధ్య సూర్యుడు పైకి కిందకి గమిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి గమిస్తూ ఉంటాడు. చూద్దాం. వేసవి ఆయనాంతం అంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సూర్యుడు. ఎప్పుడు స్టార్ట్ అవుతాడో సూర్యుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. ఎప్పుడైతే దక్షిణం నుంచి ఉత్తరంగా స్టార్ట్ అవుతున్నాడో దీన్నే ఉత్తరాయనాంతం లేదా వేసవి ఆయనాంతం అంటాము. ఎందుకన్నాం వేసవి ఆయనాంతం అని మనం? ఎందుకనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ వేసవి ఉంటుంది. సూర్యుడు ఎటు మూవ్ అవుతాడో ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. సూర్యుడు ఇక్కడి నుంచి ఇటు వస్తే ఇటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉత్తరార్ధగోళంలో ఇక్కడి నుంచి ఉత్తరార్ధగోళం వస్తే ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళం వస్తే దక్షిణార్ధగోళంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. సేమ్ టైం ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి ఇది. సూర్యుడు ఉత్తరార్ధగోళం వచ్చాడు, ఉత్తరార్ధగోళంలో హీట్ స్టార్ట్ అయింది. అదే దక్షిణార్ధగోళంలో ఏముంటుంది, అదే టైంలో శీతాకాలం ఉంటుంది. ఎందుకని? సూర్యుడు లేడు అక్కడ, ఉత్తరార్ధగోళంలోకి వచ్చేస్తున్నాడు. సేమ్ వైస్ వర్స అదే జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి వెళ్ళాడో ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఇది గమనించాలి. ఏమవుతుంది, చాలా సింపుల్గా గమనించండి. ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరార్ధకు వస్తూ ఉన్నాడు సూర్యుడు. ఈ దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ 0 డిగ్రీని దాటాడు. 0 డిగ్రీని దాటిన తర్వాత యాక్చువల్గా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏమవుతాయి, ఉత్తరార్ధగోళంలో సూర్యుడి కిరణాలు ఈ ప్రాంతంలో నిట్ట నిలువుగా పడతా ఉంటాయి. తీర వచ్చేలాగే ఈ ప్రాంతం అంతా కూడా అత్యధిక ఉష్ణోగ్రతకు మారిపోతుంది. అదే టైంలో ఈ ప్రాంతం అంతా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా వేసవి ఆయనము అనేది దక్షిణం నుంచి ఉత్తరానికి సూర్యుడు గమించే గమనాన్ని మనం ఆయనం అంటున్నాం. దాంట్లో వేసవి ఆయనము దీన్ని యాక్చువల్గా. కానీ వేసవి ఆయనాంతం అంటే ఏంటి? ఆయనాంతం అంటే సూర్యుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్తరార్ధగోళంలో సూర్యుడి కిరణాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. అక్కడి నుంచి ఇక సూర్యుడు అటు కదలడు, మళ్ళీ ఇటు మూవ్ అవుతాడు. తర్వాత చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే నిట్ట నిలువుగా కర్కట రేఖ మీద రేస్ కరెక్ట్గా నిట్ట నిలువుగా పడ్డాయో అది ఏ డే అవుతుంది, జూన్ 21. జూన్ 21వ రోజు సూర్యుడి దగ్గరకు వచ్చేసి ఈ ప్రాంతంలో ఇక్కడ ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. ఆ నిట్ట నిలువుగా పడ్డ రోజు దీన్నే వేసవి ఆయనాంతం. అంతం అయిపోయింది ఇక్కడికి. జూన్ 21 చివరి రోజు అది. దీన్ని ఏమనాలి తెలుసా, మళ్ళీ దక్షిణ ఆయనాంతానికి ప్రారంభ రోజు కూడా ఇదే. ఎందుకని? అదే రోజు సూర్యుడు మళ్ళీ వెనక్కి గమిస్తాడు. ఉత్తరాయణ
అంటే వేసవి ఆయనాంతం కానీ లేదా ఉత్తర ఆయనాంతం కానీ ఏది జూన్ 21, అదే జూన్ 21 రోజు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు కాబట్టి దక్షిణ ఆయనాంత ఆరంభ రోజు కూడా ఇదే అవుతుంది. అర్థమవుతుంది కదా, సింపుల్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, దక్షిణాన మకర రేఖ మీద సూర్యుడి కిరణాలు లాస్ట్లో నిట్ట నిలువుగా పడతాయి. ఇక్కడతో దక్షిణాయనాంతం అయిపోయింది. దక్షిణాయనాంతం ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 22 ఇంకా నీట్గా డిసెంబర్ 22 ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని వేసవకాల ఆయనాంతం అంటాం, దీన్నే ఉత్తరాయనాంతం అంటాం. ఆయనాంతం ఇది ఉత్తర ఆయనం, ఇటు నుంచి ఇటు వచ్చేది ఉత్తరాయనం, ఇటు నుంచి ఇటు వచ్చేది దక్షిణాయనం. ఇది ఆయనాంత రోజు, ఇది దక్షిణ ఆయనాంత రోజు, ఇది దక్షిణ ఆయనాంత ప్రారంభ రోజు, ఇది ఉత్తరాయనాంత ప్రారంభ రోజు. ఇన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో దీనిలో మనం చూసినట్టయితే దీన్ని వేసవి ఆయనాంతం, దీన్ని శీత ఆయనాంతం అని కూడా అంటారు. సమ్మర్ సాల్స్టిస్ అండ్ వింటర్ సాల్స్టిస్. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏం జరుగుతుంది, దీనిలో యాక్చువల్గా ఇది ఆయనాంతం. ఆయనాంతాల తర్వాత మనకి విషవత్తులు వస్తాయి. విషవత్తులు, ఈక్వినాక్సిస్. విషవత్తులు అంటే ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఆయనాంతాలప్పుడు ఇక్కడి నుంచి మూవ్ అయింది పోతూ ఉంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి భూమధ్య రేఖ మధ్య, యాక్చువల్గా ఇక్కడ ఇది ప్రారంభ రోజు కదా, డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గరకు వచ్చేలకి, అంటే చూడండి ఒక్కసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలకు 6 నెలలు పట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలకే 6 నెలలు పట్టింది. ఇది కూడా మీరు కాల్కులేట్ చేసుకోవాలి. ఈ 6 నెలల్లో ఏం జరుగుతుంది చూడండి. డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది, డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి 21కి వచ్చేసరికి ఖచ్చితంగా భూమధ్య రేఖ మీద సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. దట్ ఈస్ కాల్డ్ ఈక్వినాక్సిస్. దాన్నే విషవత్తులు అంటారు. ఇక్కడ చూడండి మే 21కి ఇక్కడ పడ్డాయి, ఆ తర్వాత జూన్ 21కి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, జూన్ 21 ఇది ప్రారంభ రోజు కదా, మళ్ళీ దీనికి ఇక్కడి నుంచి జూన్ 21 నుంచి వచ్చింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ 23కి వచ్చేలకి, సెప్టెంబర్ 23కి వచ్చేసరికి ఇక్కడ భూమధ్య రేఖ మధ్య మళ్ళీ కిరణాలు నిట్ట నిలువుగా పడ్డాయి. ఈ 2 రోజుల్ని మనం ఈక్వినాక్సిస్ అంటాము, విషవత్తులు అంటారు. ఈక్వినాక్సిస్ అంటే విషవత్తులు అంటారు. దీన్ని మార్చి 21ని వసంతకాల విషవత్తు, వేసవకాల కాదు, ఇందాక వేసవకాల అయిపోయినాయి, వసంతకాల విషవత్తు. సెప్టెంబర్ 23వ తేదీని శరత్కాల విషవత్తు అంటారు. శరత్కాల విషవత్తు అంటారు. మరి ఈ విషవత్తులో ఏం జరుగుతుంది, ఈ 2 రోజుల్లో భూగోళంలో ఏ ప్రాంతంలోనైనా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. అడుగుతాడు క్వశ్చన్స్. ఏ కాలంలో, ఈ క్రింది ఏ కాలంలో భూగోళం మీద ఉన్న ప్రతి ప్రాంతంలో రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఈ క్రింది రోజుల్లో కేవలం 2 రోజుల్లో, ఈ 2 రోజుల్లో మాత్రమే భూగోళం మీద ఉన్న ఏ ప్రాంతంలోనైనా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులు అవే మార్చి 21, సెప్టెంబర్ 23. వీటిని విషవత్తులు అంటారు. దీన్ని వసంతకాల విషవత్తు అని, దీన్ని యాక్చువల్గా శరత్కాల విషవత్తు అంటారు. ఈ విషవత్తులు, ఈ విషవత్తులు దేనిలో జరుగుతున్నాయి, ఇది ఎస్. ఇక్కడ ఇంకా మనం ఇక్కడ ఋతుపవనాలు ఏర్పడ్డాయి. ఇది సి, ఈ రెండిటి పెట్టాం కాబట్టి సి. యాక్చువల్గా ఏం చేసాము, ఆయనాంతాలు. డి ఏం పెట్టుకున్నాం, విషవత్తులు. డి ఏం పెట్టాం, విషవత్తులు. ఈ పరిహేళి, అపహేళి. విషవత్తుల వరకు అయిపోయింది మనకి, విషవత్తులు చెప్పుకున్నాం. ఇక్కడ పరిహేళి, అపహేళి చెప్పుకుంటున్నాం. పరిహేళి అంటే ఏంటి యాక్చువల్గా, అపహేళి అంటే ఏంటి. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు యాక్చువల్గా ఇది ఓకే, ఇది చూశారు కాబట్టి ఇక్కడ పరిహేళి, అపహేళిలో మనకేం కనిపిస్తుంది, సూర్యుడు ఉన్నాడు,
ఈ సూర్యుడికి యాక్చువల్గా ఈ సూర్యుడు చుట్టూ భూమి ఈ విధంగా తిరుగుతుంది. దీన్ని ఏమన్నా, ఇది యాక్చువల్గా ఈ కక్షలో తిరుగుతుంది, దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఇక్కడికి వచ్చాడు భూమి, ఇక్కడికి వచ్చాడు భూమి, ఇక్కడికి వచ్చాడు భూమి. ఈ 4 ప్లేసులు తీసుకుంటే ఈ 4 ప్లేసుల్లో ఇవి 2 దూరంగా ఉన్నాయి భూమికి, ఈ 2 దగ్గరగా సూర్యుడికి భూమి ఈ 2 స్థితుల్లో 4 స్థితుల్లో మనం తీసుకున్నాం. తన దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు 2 స్థితుల్లో ఏమో దూరంగా ఉంది, 2 స్థితుల్లో ఏమో దగ్గరగా ఉంది. ఈ దూరంగా ఉన్న స్థితిని అపహేళి అన్నాం, ఈ దగ్గరగా ఉన్న స్థితిని పరిహేళి అన్నాము. మరి అవి కూడా ఈ భూ పరిభ్రమణం వల్లే జరుగుతాయి. యాక్చువల్గా దీని యొక్క వాస్తవంగా దీని మామూలు లెంగ్త్ అంతా 149 మిలియన్స్ యాక్చువల్గా యావరేజ్ సూర్యుడికినో భూమికి మధ్య లెంగ్త్ దూరం. అయితే ఇక్కడ ఎప్పుడైతే అపహేళి అనేది వచ్చిందో అపహేళిలో దూరం ఎంత, 152 మిలియన్ కిలోమీటర్స్ దూరంగా ఉన్న స్థితిలో దీనికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్స్. దగ్గరగా ఉన్న స్థితిని మనం పరిహేళి అంటాం. పరిహేళప్పుడు దీనికి మధ్య దూరం ఎంత, భూమికి ఇది భూమి, ఇది భూమి, ఇది భూమి, ఇది సూర్యుడు, ఇది భూమి. యాక్చువల్గా దీనికి మధ్య ఉన్న దూరం ఎంత, 147 మిలియన్ కిలోమీటర్స్. సో ఇది కూడా పరిహేళి అపహేళి కూడా దీని ద్వారానే జరుగుతుంది. సో ఇది చలనాలు, భూమి యొక్క చలనాల గురించి మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఎకిలిప్సెస్ అంటే గ్రహణాలు, ఏ విధంగా ఏర్పడతాయి గ్రహణాలు అనేది మనం చూడాలి. యాక్చువల్గా మనకు అనేక సార్లు గ్రహణాలు కనిపిస్తాయి. మనం యాక్చువల్గా అకార్డింగ్ టు హిందూ మైథాలజీ ప్రకారం అయితే గ్రహణాలను చూడకూడదు. యాక్చువల్గా అదొక అశుభం అనే ఒక ఉద్దేశం ఉంది మనకి. మరి అసలు ఈ గ్రహణాలు అనేవి అశుభం అనేది పక్కన పెడితే అసలు ఎట్ట ఏర్పడుతున్నాయి, సూర్యగ్రహణం అంటున్నాం, చంద్రగ్రహణం అంటున్నాం, అవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి గ్రహణాలు చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. దీనిలో మనం చూసినట్టయితే యాక్చువల్గా గ్రహణం అంటే ఏంటి, ఏదైతే ఒక పదార్థపు యొక్క నీడ లేకపోతే ఒక వస్తువు నీడ ఇంకొక దాని మీద పడుతుందో, సింపుల్గా చెప్పాలంటే దాన్నే గ్రహణం అంటాం. అది కనపడకపోవడమే గ్రహణం. ఎందుకు కనపడదు అది, యాక్చువల్గా ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువుకి అడ్డు రావడం, లేకపోతే ఒక గోళం ఇంకొక గోళానికి అడ్డు రావడం, లేదా సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడం కానీ, మరి భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం కానీ ఇక్కడ గమనించాలి. సూర్యుడు అనేవాడు స్టాటిక్. సూర్యుడికి ఈ రెండిటికి మధ్య జరిగే పరిణామాలనే మనం గ్రహణాలు అంటున్నాము. భూపరంగా చూసినట్టయితే 2 రకాల గ్రహణాలు కనిపిస్తాయి మనకి. ఒకటి సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణం. ఒకటి సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. దీంట్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా సూర్యగ్రహణం అనేది యాక్చువల్గా ఈ గ్రహణాలు వాస్తవంగా ఒక సంవత్సరంలో 7 గ్రహణాలు వస్తాయి ప్రతి సంవత్సరం కూడా. అయితే వీటిలో ఖచ్చితంగా 2 గ్రహణాలేమో చంద్రగ్రహణాలు, తక్కిన 5 గ్రహణాలు సూర్యగ్రహణాలు అయి ఉంటాయి, లేదా కొన్నిసార్లు 3 చంద్రగ్రహణాలు అయి ఉంటాయి, తర్వాత 4 సూర్యగ్రహణాలు అయి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే సూర్యగ్రహణం ఏదైనా సరే యాక్చువల్గా గ్రహణం అంటే మనం చెప్పుకున్నాం. సూర్యగ్రహణాన్ని చూద్దాం. ఏం జరుగుతుంది సూర్యగ్రహణంలో, ఏదైతే సూర్యుడు చంద్రుడు భూమి అసలు గ్రహణం ఏర్పడాలంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు మరి భూమి ఒక సరళ రేఖలోకి రావాలి. అది ఏ గ్రహణం అయినా కానీ ఒక సరళ రేఖలా 3 రావాలి. అవి వచ్చినప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ సూర్యగ్రహణాన్ని తీసుకుందాం. సూర్యగ్రహణాన్ని తీసుకుంటే సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం యాక్చువల్గా సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇది సూర్యుడు, ఏంటిది, ఇది సూర్యుడు. ఇక్కడ యాక్చువల్గా
చంద్రుడు వచ్చాడు అడ్డం, ఇది భూమి. అవునా? దీంట్లో ఏదో ఏమైంది? యాక్చువల్గా ఇదే చంద్రుడు, ఇది భూమి. ఇక్కడి నుంచి యాక్చువల్గా మనం చూసినట్టయితే చూడండి, తప్పు పోదులే, నువ్వు ఏం బాధపడబాకు. సూర్యగ్రహణంలో మనం చూసినట్టయితే యాక్చువల్గా చూడండి, ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చాడు. మరి చంద్రుడు యొక్క ఈ చంద్రుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ చంద్రుడు యొక్క నీడ ఏదైతే ఉందో సూర్యకిరణాలు చంద్రుడి మీద పడ్డాయి. చంద్రుడు వెనక భూమి ఉన్నాడు. మరి చంద్రుడు అడ్డంగా ఉండడం వల్ల భూమికి సూర్యుడు కనిపించట్లేదు. మరి సూర్యుడి కిరణాలు దేళ్ళ మీద పడతాయి, చంద్రుడి మీద పడ్డాయి. చంద్రుడు యొక్క వెనక ఏముంటుంది? ఏదైనా సరే ఒక రేస్ ఇటు పడితే వెనకేమవుతుంది? నీడ ఉంటుంది. మరి చంద్రుడు నీడ, ఇది కంప్లీట్ నీడ. దీన్ని ఏమంటున్నారు? ప్రచ్ఛాయ. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ప్రచ్ఛాయ, దీన్ని పాక్షిక ఛాయ, దీన్ని పాక్షిక ఛాయ. ఏంటి అసలు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడి అసలు సూర్యగ్రహణం ఎట్ట ఏర్పడుద్ది? భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం కానీ, లేదా చంద్రుడి యొక్క ప్రచ్ఛాయలోకి భూమి రావడం కానీ జరుగుతుంది. దానివల్ల సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గమనించాలి, ప్రచ్ఛాయ అంటే ఏంటి? ప్రచ్ఛాయ అంటే చంద్రుడు వెనక అధిక చీకటిగా ఉండే భాగం. చంద్రుడి మీద రేసు పడ్డప్పుడు వెనకేమవుతుంది? చీకటి భాగం ఏర్పడుతుంది. ఆ చీకటి భాగం మొత్తం కూడా, ఈ చీకటి అంతా కూడా భూమి మీద పడితే దీన్ని ప్రచ్ఛాయ ప్రాంతం అంటాము. కానీ విచిత్రం ఏంటంటే కొంత భాగం, ఎందుకని? చంద్రుడికి భూమిని కప్పే, యాక్చువల్గా ఏదైనా సరే ఒక దాన్ని మనం ఒడ్డు పెట్టినప్పుడు ఈ వెనక చాలా దట్టమైన చీకటి కనపడుతుంది. ఆ పక్కల్లో మనకేం కనిపిస్తుంది? కొంత వెలుతురు ఉంది, చాలా చిన్న షాడో లాంటి వెలుతురు కనిపిస్తుంది. దాన్నే పాక్షిక ఛాయ అంటాము. ఈ పాక్షిక ఛాయ యాక్చువల్గా చిన్న వెలుతురు. పాక్షిక ఛాయ, జస్ట్ ఛాయ అంటే నీడ. పాక్షిక ఛాయ, పాక్షికమైన నీడ. ఇదంతా కూడా, ఇది మాత్రం ప్రచ్ఛాయ అంటే చాలా థిక్ నీడ, చాలా చీకటి నీడ. ఈ నీడ పడిన ప్రాంతం అంతా కూడా మనకి సూర్యుడు కనిపించడం కొంత ఇదిలో అంతా కనిపించడా సూర్యుడు? ఎందుకని? చంద్రుడు చాలా చిన్నగా ఉంటాడు. చంద్రుడిని దాటి మనకి సూర్యుడు గోళం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే సూర్యుడుగా ఎట కనిపిస్తాడు? ఏది ఆ బ్రైట్నెస్ పోయి యాక్చువల్గా ఒక మట్టి ముద్దలాగా మనకి కనిపిస్తూ ఉంటాడు, గ్రహణంలాగా కనిపిస్తుంటాడు. అట కనిపించే గ్రహణాన్ని కంకణ సూర్యగ్రహణం అంటాము. కంకణ సూర్యగ్రహణం అంటాము. దీనిలో మనం చూసినట్టయితే మనం చూసినట్టయితే అమావాస్య రోజున పగటిపూట మనకి సూర్యగ్రహణం వస్తుంది. ఏదైనా సరే సూర్యగ్రహణం వచ్చింది అంటే అది అమావాస్య రోజు అయి ఉండాలి, పగటిపూటన వస్తుంది. అయితే ప్రతి అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తుందా అంటే రాదు. ఎందుకనంటే దానికి కారణం మరి చంద్రుడి యొక్క కక్ష భూకక్షల మధ్య వ్యత్యాసం మనం చూసినట్టయితే
5 5°9" మరి కోణీయ వ్యత్యాసం ఉండటమే దీనికి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు ఆ బిట్టును గుర్తుపెట్టుకోండి. 5°9" వ్యత్యాసం ఉండటమే దానికి కారణం. కక్షల మధ్య, రెండింటి కక్షల మధ్య ఉండటమే దానికి కారణం. అంతేకాకుండా ఇక్కడ సూర్యుడి దగ్గర చెప్పుకుందాం. యాక్చువల్గా సూర్యుడిని మనం చూసినట్టయితే సూర్యగ్రహణం అనేది యాక్చువల్గా దీని యొక్క లెంగ్త్, సూర్యగ్రహణం మెయిన్ లెంగ్త్ ఎంత అంటే దీని నిడివి ఎంత ఉంటుందంటే 12 నిమిషాలు ఉంటుంది. 12 నిమిషాలు ఉంటుంది. మరి మొన్న రీసెంట్గా వచ్చిన సూర్యగ్రహణాన్ని మనం చూసినట్టయితే 2010 జాగ్రత్తగా గమనించాలి. 2010లో వచ్చిన సూర్యగ్రహణాన్ని చూసినట్టయితే అది జూలైలో వచ్చిందనుకుంటా. మరి ఆ సూర్యగ్రహణాన్ని మనం చూసినట్టయితే గత 1000 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని అంత పెద్ద సూర్యగ్రహణాన్ని మనం చూసాం 2010లో. యాక్చువల్గా దాని నిడివి 7.5 నిమిషాలు, 7.5 నిమిషాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఓకే, ఇది యాక్చువల్గా మనకి సూర్యగ్రహణం. మరి అదే చంద్రగ్రహణం మనం తీసుకున్నట్టయితే చంద్రగ్రహణంలో ఏం లేదు, ఇక్కడ భూమి వస్తుంది, ఇక్కడ చంద్రుడు వస్తాడు. భూమి మధ్యలోకి రావడంతో చంద్రగ్రహణంలో మనకేం కనిపిస్తుంది, ఈ 3 ఒక సరళ రేఖ రావాలి చంద్రగ్రహణంలో కూడా. మరి దీనికి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావాలి, లేదా భూమి యొక్క ప్రఛాయలోకి చంద్రుడు రావాలి. అప్పుడే మామూలుగా చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం వస్తూ ఉంది. మరి చంద్రగ్రహణాలు చూసినట్టయితే చంద్రగ్రహణాలు అనేవి యాక్చువల్గా పౌర్ణమి రోజు రాత్రులందు వస్తాయి. కంపల్సరీగా పౌర్ణమి రోజులు అయి ఉండాలి, రాత్రులు అయి ఉండాలి. అప్పుడే మనకి చంద్రగ్రహణం కనిపిస్తుంది. అయితే ప్రతి చంద్రగ్రహణం మరి పౌర్ణమి రోజు వస్తుందా అని మనం ఆలోచించినట్టయితే రాదు. ఎందుకని ఇక్కడ కూడా భూకక్షకి చంద్రకక్షకి మధ్య గల మరి కోణీయ వ్యత్యాసం మనం చూసినట్టయితే 5°4" ఉండడమే దీనికి కారణము. ఇంకా మనం చూసినట్టయితే యాక్చువల్గా మొత్తం చంద్రగ్రహణం యొక్క నిడివి 105 నిమిషాలు. యాక్చువల్ నిడివి ఎంత? 105 నిమిషాలు. మొన్న రీసెంట్గా 2011లో వచ్చిన చంద్రగ్రహణం శతాబ్ద కాలంలోనే అతిపెద్ద చంద్రగ్రహణం. మరి దాని యొక్క నిడివి ఎంత ఉండింది? వాస్తవంగా అయితే 105 నిమిషాలు మ్యాక్సిమం నిడివి. దీని నిడివి 2011లో వచ్చిన దాని నిడివి 100 నిమిషాలు ఉంది. 100 నిమిషాలు కనిపిస్తూ ఉంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మరి చంద్రుడు ఒకే నెలలో 2 పౌర్ణమిలు వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారు. ఒక నెలలో సేమ్ నెలలో 2 పౌర్ణమిలు వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో 2 అమావాస్యలు వస్తే దాన్ని బ్లాక్ మూన్ అంటారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి సూర్యగ్రహణం అప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అవి కూడా మనం గమనించాలి. సూర్యగ్రహణం అప్పుడు ఏం జరుగుతాయి? 2 పరిణామాలు జరుగుతాయి. సూర్యగ్రహణం అప్పుడు ఏం జరుగుతాయో 2 సిచ్యువేషన్స్. ఒకటి బెయిలీ బీడ్స్, 2 డైమండ్ రింగ్. ఈ బెయిలీ బీడ్స్ అనేది యాక్చువల్గా సూర్యగ్రహణం అప్పుడు ఏముంటుంది? మధ్యలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడి మీద సూర్యుడు కిరణాలు పడతాయి. దానివల్ల మనకు సూర్యుడు కనిపించడు. దాన్నే మనం సూర్యగ్రహణం అంటున్నాం. మరి సూర్యగ్రహణం అప్పుడు సూర్యుడు యొక్క రేస్ దేని మీద పడతాయి? చంద్రుడి మీద పడతాయి. మరి చంద్రుడి మీద అనేకమైన నదీ లోయలు ఉన్నాయి. చంద్రుడి మీద ఏం కనిపిస్తాయి? మనకి అనేకమైన నదీ లోయలు కనిపిస్తాయి. ఈ నదీ లోయల మీద ఈ సూర్యుడి యొక్క కిరణాలు పడి పరావర్తనం చెందుతాయి. ఆ పరావర్తనం చెందిన అవి ఏ విధంగా కనిపిస్తాయి? మనకి బీడ్స్ లాగా కనిపిస్తాయి. పూలు మరి యాక్చువల్గా బీడ్స్, ఆ బీడ్స్ లాగా కనిపిస్తాయి.
మరి పూల యొక్క దండల్లా కనిపిస్తాయి, చూడటానికి మెరుస్తూ అవి రిఫ్లెక్ట్ అయ్యి ఆ కిరణాలు అవి చూడటానికి ఎట్ట కనిపిస్తాయి, పూల దండల వలె కనిపిస్తాయి. మరి ఈ పూల దండల వలె కనిపించిన వీటిని మరి ఈ దిగ్విషయాన్ని బెయిలీ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు కాబట్టి అతని పేరుగా వాటిని బెయిలీ బీడ్స్ అంటున్నారు. బెయిలీ బీడ్స్ అంటున్నారు. మరి ఆ తర్వాత చూసినట్టయితే రెండవది డైమండ్ రింగ్. ఎప్పుడు జరుగుతుంది ఇది? సూర్యగ్రహణం అప్పుడు. సూర్యగ్రహణం అప్పుడు మనకు యాక్చువల్గా సూర్యుల్లో 3 ఏరియాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏదది? ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. యాక్చువల్గా ఈ మూడిట్లో మనకి కరోనా అనే ప్రాంతం ఎప్పుడూ కనిపించదు, ఒక్క సూర్యగ్రహణం అప్పుడే కనిపిస్తుంది. చాలాసార్లు అడిగాడు బిట్టు. సూర్యుడిలో ఉండే కరోనా భాగం ఎప్పుడు కనిపిస్తుంది? చంద్రగ్రహణం అప్పుడు, సూర్యగ్రహణం అప్పుడు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఏమేమో అడుగుతాడు. సూర్యగ్రహణం పెట్టాలి మనం. దీంట్లో మనం చూసినట్టయితే సూర్యగ్రహణంలో మనకి కంకణ సూర్యగ్రహణం యాక్చువల్గా మొత్తం కరోనా కనిపిస్తుంది. ఆ కరోనా ఏ ఆకారంలో ఉంటుందంటే మధ్యలో మొత్తం కూడా అది ఒక గోళంలాగా ఉండి, అంటే సూర్యుడు ఎట్ట కనిపిస్తాడు మనకి, ఒక యాక్చువల్గా మధ్యలో ఈ విధంగా ఉంటాడు సూర్యుడు, ఇట్ట కనిపిస్తాడు. దీనిలో ఓకే ఏడు కనిపిస్తున్నాడు మనకి సూర్యుడు, ఈ విధంగా కనిపిస్తాడు. ఈ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా వెలుగుతూ ఉంటుంది ఒక రింగ్ లాగా. ఈ మధ్యలో ప్రాంతం మొత్తం కూడా ఏముంటుంది, నల్లగా కనిపిస్తాడు. ఇదంతా కూడా వెలుగుతూ కనిపిస్తుంది. ఒక డైమండ్ రింగ్. డైమండ్ రింగ్ ఎట్ట ప్రకాశిస్తుంటుందో మధ్యలో హోల్ నుండి ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని డైమండ్ రింగ్ అన్నారు. అంతేకాకుండా యాక్చువల్గా మనం చూసినట్టయితే ఒకసారి జరిగిన క్రమంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మరి అదే క్రమం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుద్దని మనం చూసినట్టయితే ప్రతి 18 సంవత్సరాల 10 రోజులకు ఒకసారి అదే క్రమం రిపీట్ అవుతూ ఉంటుంది. అదే క్రమం రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీంతో మనకి గ్రహణాలు అయిపోయాయి. గ్రహణాలు అయిపోయాయి. ఈ గ్రహణాలు అనేవి వాస్తవంగా కూడా మూఢనమ్మకం కాదు. ఈ గ్రహణాల వల్ల జరిగేవి అనేక అనర్థాలు జరుగుతాయి. మరి ఆనాటి కాలం నుంచి కూడా దీని మీద మనకి సైంటిఫిక్ నాలెడ్జ్, అది మూఢనమ్మకం అనుకుంటున్నాం, యాక్చువల్గా అది ఒక సైంటిఫిక్ నాలెడ్జ్. యాక్చువల్గా ఈ గ్రహణాలు జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, అటు చంద్రగ్రహణం జరిగినా ఇటు సూర్యగ్రహణం జరిగినా మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో, యాక్చువల్గా ఆ ప్రాంతం మొత్తం కూడా దాని నుంచే ఆ టైంలో ఖచ్చితంగా అతి నీల లోహిత కిరణాలు, అతి నీల లోహిత కిరణాలు, అతి నీల లోహిత కిరణాలు అంటే యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి యాక్చువల్గా అక్కడి నుంచే కిందకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి కిందకు వస్తూ ఉంటాయో ఆ టైంలో వాటికి ఎక్స్పోజ్ అయితే జరిగే పరిణామాలు ఏంటి, ఒకటి కంప్లీట్గా గుడ్డితనం వస్తుంది బాగా ఎక్స్పోజ్ అయితే వాటి వల్ల. అంతేకాకుండా అనేక రకమైన కొన్ని చర్మానికి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే మరి యాక్చువల్గా గర్భిణీ స్త్రీలు ఉంటారో మరి ఆ గర్భిణీ స్త్రీలో దీనికి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, కంప్లీట్గా మరి అవకతవకలాగా జననం జరుగుతుంది. మరి పుట్టే బిడ్డ కూడా అష్టావక్రంగా ఏర్పడతాడు. జననం అనేది సరిగా ఉండదు. ఈ రకమైన డిఫెక్ట్స్ దీనివల్ల గ్రహణాల వల్ల మనకు కలుగుతూ ఉంటాయి.